దేవుని చేత ప్రేమింపబడి ఏర్పరచబడిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే ఈ ఆశీర్వాదపు కార్యక్రమాల తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? కార్యాలు పొందుకొని దేవుని దగ్గర ముందుకు కొనసాగుతూ ఉన్నారా? ప్రభు మీతో మాట్లాడి బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ మహాదేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి, మనకి చేసిన కార్యాలు మేలును బట్టి మనం ఎంతో ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాము. ఈ కార్యక్రమాలు మీరు చూసి విని ఎంతో మేలులు ఆశీర్వాదాలను పొందుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా మేలుకరంగా ఉండేలాగున మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ఇంకా మీరు ఆత్మీయంగా బలపడటానికి మాకు దిమాసు పత్రిక ఉన్నది. ఆ పత్రిక అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే దిమాసు పత్రిక కొరకు మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. ప్రతి నెలలో మొదటి మంగళవారము బలరాము కాలనీ వృద్ధుల ఆశ్రమమందు గెత్సెమనే కుటుంబ ఆశీర్వాదపు కూడిక జరుగుతూ ఉన్నది. అనేక మంది ఆత్మీయమైన దైవ సేవకులు వచ్చి వాక్యాన్ని బోధించి సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రండి, మీ సమస్యలను పరిష్కరించుకోనండి. రండి, మీ ఆర్థిక వ్యవస్థలో నుంచి విడుదల నుండి ఆశీర్వాదాలను మీరు పొందండి. మీ కుటుంబాల్లో, మీ బిడ్డల విషయాల్లో, మీ ఇంటి ప్లాన్ విషయాల్లో, మీ యొక్క కోర్టు సమస్యల్లో, మీ వడ్డీలు ఆర్థిక సమస్యల విషయాల్లో సతమతమవుతూ నలిగిపోతూ ఉన్నారా? ఈ గెత్సెమనే ఆశీర్వాదపు కూటాల్లోనికి వచ్చి మీ ఆశీర్వాదపు కార్యాలను పొందుకోవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసు ఉచితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఉచితముగా తన కార్యాన్ని చేయటానికి ప్రతి మాసంలో మొదటి మంగళవారం బలరాం కాలనీ వృద్ధుల ఆశ్రమంలో నియమింపబడుతున్న ఈ కూడికను ప్రభు అయిన యేసు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. మీరు అనారోగ్యములతో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, సమస్యల్లో మీరున్నారు, విడుదల లేని జీవితంలో ఉన్నారు, భార్యాభర్తలు విడిపోయి సమాధానము లేకుండా నెమ్మది లేని పరిస్థితుల్లో, బిడ్డలకు ఉన్న ధనమంతా మీరు ధారబోసి ఉద్యోగాలు ఉన్నత స్థాయి లేకుండా మీరు నిరాశగా నలిగి ఉన్నట్లయితే ప్రభు అయిన యేసు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రతి మాసములో జరిగే మొదటి మంగళవార కూటానికి వచ్చి ఆశీర్వాదాలను మీరు పొందండి. మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం. ప్రియులారా, అనేక మంది అనుభవము, ఆత్మీయులు, దేవుని చేత వాడబడుతున్న దైవ సేవకులు వచ్చి మీ నిమిత్తం ప్రార్థించి వాక్యాన్ని బోధిస్తారు. దేవుని వాక్యములోనికి మనము ఈ దిన కార్యక్రమంలోనికి వద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలాగా వ్రాయబడుతూ ఉన్నది, నా కుమారుడా, నా ఉపదేశాలను మీరు మరువద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఈరోజు నా ధ్యాన అంశము, దేవుడు మనతో మాట్లాడేది ఏమై ఉన్నదంటే, దేవుని యొక్క ఆజ్ఞలను, ఉపదేశాలను హృదయపూర్వకంగా మనము గైకొనాలి. దేవుని ఆజ్ఞన గైకొనిటే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతామో ఈరోజు వాక్యములో మనం ధ్యానించబోతున్నాం. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు బలహీనుడును, ఒట్టివాడును ప్రభువా, ఎన్నిక లేని నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. ఈ వాక్యాన్ని ప్రభువా బోధిస్తుండగా నిబిడలకు విరిచి మీరు వడ్డీయండి. ఈరోజు ఈ టీవీ కార్యక్రమం ముందు ప్రభువా, నీ ప్రియులు ఎలాంటి ఆశ, ఎలాంటి ప్రభువా నిరీక్షణ, ఏ అవసరత కలిగి ఉన్నారో వర్తమానములో నుండి మాట్లాడి విడుదలిమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సొలొమోను గారు రాసిన ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఉపదేశాలను మరువద్దు అంటున్నాడు. దానికి ముందు అంటాడు కదా, నా కుమారుడా, నా కుమారుడా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన యేసయ్య. ఆయన నీవు పాపం చేసి అతిక్రమాల మధ్య వ్యతిరేకంగా దేవునికి దూరంగా ఉన్నా దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుడా అని పిలుస్తున్నాడు. ఈ కార్యక్రమము ద్వారా యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో ఆయన అంటున్నాడు కదా దేవుని వాక్యములో నుండి, నా ఉపదేశాలను మీరు మరువద్దు అంటున్నాడు. మరొక మాట, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా మీరు గైకొనండి. ప్రియమైన వారలారా, దేవుడు మన నుండి ఆశపడేది, మన నుండి కోరుకునేది ఏమై ఉన్నదంటే, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఉపదేశాలను మనం మరిచిపోకుండా ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనము కొనసాగాలి. బైబిల్లో సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వాక్య భాగంలో చదువుకున్నప్పుడు అక్కడ ఇలాగా వ్రాయబడుతూ ఉన్నదండి,
ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన ఏమవుతాడంటే, ఆజ్ఞను ఎవరైతే తిరస్కరిస్తారో, ఆజ్ఞను ఎవరైతే విడిచి తిరుగుతారో, దేవుని యొక్క సన్నిధిలో నుండి ఎవరైతే దూరం అవుతారో వారిని గురించి అంటున్నాడు, దాని వలన ఆ వ్యక్తి శిక్షను నొందుతాడు. ఈరోజు నీకు శిక్ష కలగటానికి, ఈరోజు శాపములో నువ్వు ఉండటానికి, ఈరోజు నీ అపజయములో నిలబడి ఉండటానికి గల కారణము ఏమై ఉన్నదో తెలుసా? నా ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని సంఘమా, నీవు దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తున్నావు, దేవుని ఉపదేశాలను నీవు త్రోసివేస్తూ ఉన్నావు. ఇదిగో అంటున్నాడు కదా, నీవు దేవుని ఆజ్ఞను ఉపదేశాలను తిరస్కరించి త్రోసివేసి నీవు ఉండటాన్ని బట్టి, బ్రతకటాన్ని బట్టి, జీవించటాన్ని బట్టి, భక్తిని కొనసాగటాన్ని బట్టి దేవుడు నీ మీదికి శిక్షను, శాపమును తెస్తూ ఉన్నాడు. కింద 2వ లైన్లో అంటున్నాడు, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును, లాభము పొందును. స్తోత్రం. దేవుడు నీకు నీ కుటుంబానికి లాభాన్ని కూర్చటానికి ఇష్టపడుతున్నాడు, లాభముని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీవు చేయాల్సిన పని ఏమిటంటే, ఆజ్ఞ యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ప్రియులారా మొదటి ఆదాము అవ్వలను నిర్మించినప్పుడు ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమై ఉన్నదంటే, ఆదాము అవ్వలను చేసి వారికేదో ఉన్నతమైన సూత్రాలు, గొప్ప గొప్ప పలుకులు, లేక ఏవో ఆయన మరి రహస్యమైన విషయాలను బోధించలేదు. కానీ ఆయన చెప్పిన మాట ఒకటేనండి, ఏదేను వనములో ఈ తోటలో మీరు సేద్యము చేసి ఈ ఫలాలు, ఈ వృక్షాలన్నీ మీరు తినండి అని ఆదికాండము 2వ అధ్యాయము 17వ వాక్య భాగంలో చదువుకున్నప్పుడు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవు, చనిపోయేదవు అని నరునికి ఆజ్ఞ ఇచ్చాడు. మొదటిగా ఆదాము అవ్వలైన ప్రియులారా, మన పితరులకు దేవుడు చెప్పిన సూక్తి ఏమిటంటే, ఆధ్యాత్మికమైన ప్రియులారా మాట ఏమై ఉన్నదంటే ఆజ్ఞ. ఇదిగో ఈ ఫలాలు తినండి, ఈ ఫలములు మీరు తినవద్దు, ఆజ్ఞ ఇచ్చాడు. ఆది మానవుడైన ప్రియులారా, ఆదాము అవ్వలు మన పితరులు ఆజ్ఞను తిరస్కరించారు, ఆజ్ఞను ప్రియులారా ఉల్లంఘించారు, దేవుణ్ణి వారు గాయపరిచారు, దేవుని యొక్క ప్రణాళికను వారు పాడు చేశారు. కాబట్టి వారు మేలు పొందలేకపోయారు, లాభాన్ని పొందలేకపోయారు, ఆశీర్వాదాలను వారు పొందలేకపోయారు. ఈ దినమున నీ జీవితంలో మేలులు కలక్కపోవటానికి, ఆశీర్వాదాలు కలక్కపోవటానికి, అనుకున్న కార్యాలు నెరవేర్చబడలేకపోవటానికి కారణము ఏమై ఉన్నదంటే మిత్రమా, నీవు దేవుని ఆజ్ఞను, ఉపదేశాన్ని నువ్వు తృణీకరిస్తూ ఉన్నావు. వారు తృణీకరించినప్పుడు పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఆశీర్వదింపబడిన ఏదేను వనాన్ని ప్రియులారా వారు పోగొట్టుకొని తిరస్కరించి వారు బహిష్కరింపబడ్డారు. నువ్వు ఏ ఆశీర్వాదాన్ని, ఏ కార్యాన్ని, ఏ మేలుని, ఏ ఉద్యోగాన్ని, ఏ ధన సహాయాన్ని, ఎలాంటి కార్యరూపకమైన వాటిని నువ్వు కోల్పోయావో, నువ్వు తిరస్కరించుకున్నావో, అది నీ ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి. నాతోటి దైవ సేవకులారా, దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భావిస్తూ ఉన్నాడు. అయితే ఆయన నీతో పలికే ఆధ్యాత్మికమైన మాట ఏమై ఉన్నదంటే, ఆయన ఆజ్ఞను గైకొనాలి, ఆయన ఉపదేశాలను మరిచిపోకుండా మనము దాచిపెట్టుకోవాలి. బైబిల్లో ప్రియులారా, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయిన సౌలు గారిని మనం చూచినప్పుడు దేవుడు ఆయన్ని ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించాడు. అతడు ఎన్నిక లేకుండా తృణీకరింపబడిన వాడై తన తండ్రి గాడిదను వెతుక్కొని రాజకుమారుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ ప్రియులారా, అతడు గాడిదను ఎత్తుక్కొని వచ్చినప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నతమైన ఒక రాజుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అయితే ప్రియులారా, అతడు చేసిన పని ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని మాటను అతడు ఉల్లంఘించాడు, త్రోసివేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయములో 14వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు అక్కడ మనము స్పష్టంగా చూడగలుగుతామండి. 14వ వచనాన్ని చదివినప్పుడు, మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాను, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు లోబడి గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా
నియమించును అంటే నిన్ను తృణీకరిస్తున్నాను, నిన్ను తీసివేస్తున్నాను. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో 15వ అధ్యాయము 2వ వచనములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, అక్కడ అంటున్నాడు, పొటేళ్లను, క్రొవ్వును, వెండి బంగారాలను, విలువ కలిగిన వస్తువులను అర్పించి దేవుణ్ణి మనం సంతోషపరచగలుగుతామా? కాదండి. దేవుని మాటను ఒకడు గైకొనుట, ఆజ్ఞను ఒకడు లోబడుట శ్రేష్టము, దేవునికి సంతోషము కలుగునన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడేది ఏమై ఉన్నదంటే, నా ప్రియులారా, యవనస్తుడా, యవనస్తురాలా, మనుషులు చెప్పినట్లుగా, పెద్దల ఆజ్ఞనికి పెంచినట్లుగా లోకానుసారమైన ఆజ్ఞలకు నీవు లోబడి తిరుగుతూ నువ్వు వెళ్తున్నావు. కాబట్టి స్థిరత్వం లేదు, ఆశీర్వాదం లేదు, మేలులు లేవు, కార్యాలు నీ జీవితంలో లేవు. దేవుడు అంటున్నాడు, ఈ రోజున దేవుని ఆజ్ఞకి నువ్వు లోబడితే, ఉపదేశాన్ని మరవకుండా నీవు కొనసాగినట్లయితే దేవుడు నీకు ఇచ్చే 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు నేను పంచుకోబోతున్నాను. సౌలు కోల్పోయాడు. ప్రవక్త అయిన సమూయేలు గారు చెప్పిన మాటను తిరస్కరించాడు. ఆయన ఎలా పరిపాలయమన్నాడో, ఎలా యుద్ధం చేయమన్నాడో, ఎలా బలులు అర్పేయమన్నాడో అతడు చేయలేదండి. అర్పింపవలసిన సమయంలో అర్పేయలేదు, వెళ్ళవలసిన స్థితిగతులలో వెళ్ళలేదు, చేయవలసిన పరిమితి మోతాదులో అతడు పనిని చేయలేదు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు అతన్ని తొలగించి అతని మీద ప్రియులారా దావీదుని రాజుగా నియమించాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, నిన్ను తృణీకరించాడా? నిన్ను త్రోసివేశాడా? నువ్వు మొదటి స్థితిని, మొదటి ఆశీర్వాదాన్ని, మొదటి కార్యాలను నువ్వు కోల్పోయి ఉన్నావా? ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. సౌలులాగా నీవు ఆజ్ఞను అతిక్రమించి ఉన్నావు కాబట్టి నువ్వు కోల్పోయి ఉన్నావు. ఇదిగో సౌలైతే అతడు ప్రియులారా మొత్తాన్ని బలి ఇచ్చి, మొత్తాన్ని వధించి, మొత్తాన్ని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు అక్కడి నుండి కొన్ని వస్తువులను అతడు తీసుకొని వచ్చాడు. విగ్రహారాధన వైపుకు, సోది చెప్పేవారి వైపుకు సౌలు మళ్ళాడు. అపజయం కలిగింది. కోల్పోయాడు, కిరీటాన్ని కోల్పోయాడు, సింహాసనమును కోల్పోయాడు, కుటుంబం చెదిరిపోయింది. అతని జీవితంలో ప్రియులారా అతడు అస్థిరత్వాన్ని, అంటే తన జీవితంలో సమస్తము దేవుడిచ్చిన దాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన ఉద్యోగాన్ని, దేవుడిచ్చిన ఇంటిని, ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని, దేవుడు అనుగ్రహించిన స్వాచ్ఛాన్ని నువ్వు కోల్పోయి ఉన్నావా? ఈరోజు ఈ వర్తమానం నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఇతరులకి ధనాన్ని ఇచ్చి, ఇతరులకు వస్తువులు ఇచ్చి, ఇతరులకి మేలులు చేసి నీ జీవితంలో నిరాశగా అనగారిపోయి ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలను నీ నిమిత్తం సిద్ధపరిచి ఉన్నాడు. రండి దేవుని వాక్యములోనికి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆజ్ఞను గైకొనండి, ఉపదేశాన్ని మర్చిపోకుండా నీ హృదయంలో దాచిపెట్టుకో. ఆయన తిరిగి మరలా నిన్ను లేవనెత్తి నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన ఆజ్ఞను గైకొని ఉపదేశాన్ని మర్చిపోకుండా ఆయన వాక్యానుసారంగా కొనసాగినట్లయితే 3 కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నెంబర్ 1, మొట్టమొదటిగా సామెతల గ్రంథములోనే 4వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను పట్టుదలతో నా మాటలను పట్టుకొను నిమ్ము, నాజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు బైబిల్లో ప్రియులారా. బోధను గట్టిగా పట్టుకోమంటున్నాడు. హృదయంలో వాక్యాన్ని దాచిపెట్టుకోమంటున్నాడు. దేవునికి నీ హృదయంలో స్థానం ఇమ్మంటున్నాడు. అప్పుడు అంటున్నాడు కదా బైబిల్లో చివరి మాట, నాజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదు. అంటే దేవుని ఆజ్ఞ అంటే వాక్యం, దేవుని ప్రణాళిక అనగా దేవుని మందిరం, మారు మనస్సు, పశ్చాత్తాపం, పాపమును విడిచిపెట్టే జీవితం, బాప్తీసం, దేవుని మందిరములో ఆయన శరీరము రక్తములో పాలిభాగం. ఆజ్ఞలో ఇన్ని ఉన్నాయి ప్రియులారా. దేవుని వాక్యం ప్రియులారా, ఆజ్ఞను గైకొంటే నువ్వు బ్రతుకుతావు. ఈరోజు నువ్వు బ్రతకలేకపోవటానికి కారణం ఏమిటంటే ప్రియులారా, నీవు రక్షణ పొందలా, వాక్యానుసారమైన జీవితం నీకు లేదు, పాప క్షమాపణ నీకు లేదు, నీ ఇంటిలో వాక్యము లేదు, నీ ఇంటిలో పశ్చాత్తాపము లేదు, నీ ఇంటిలో మారు మనస్సు లేదు, నీ ఇంటిలో సాతానుడి క్రియలకు ప్రియులారా మరి సమయము, అవకాశాన్ని నీవు ఇచ్చి ఉన్నావు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని వాక్యం వెల్లడవుతుండగా నీవు సువార్తను నమ్ము,
లేకుండా ఉంటే రక్షణ పొందు. గైకొను ప్రియులారా, ఉపదేశాన్ని నీవు మరిచిపోవద్దు. రక్షింపబడి ఉన్నట్లయితే ఈరోజు లోతైన అనుభవంలోనికి వచ్చి ఆయన ఆజ్ఞ ప్రకారంగా నీవు జీవిస్తే బ్రతుకుతావు. నీవు బ్రతుకుతావు. బ్రతకటం అంటే మేము చనిపోతామా, మాకు మరణం ఉందా అని నువ్వు దిగులు పడుతూ భయపడతావేమో. చనిపోవటం కాదండి, నీ ఇంటిలో కార్యాలు జరగకపోవటమే నువ్వు ప్రియులారా చనిపోవటం అంటున్నాడు. నీ ఇంటిలో ఏ కార్యము జరగలేదో దేవుడు దాన్ని జరిగించి బ్రతికిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏదో కార్యం నీ ఇంట్లో ఆగింది, ఆ కార్యం దేవుడు చేసి దాన్ని బ్రతకనించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. నిలబెట్టే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నాడు. బైబిల్ అంటున్నాడు కదా, నా ఆజ్ఞని గైకొంటే మీరు బ్రతుకుతారు. ఏ కార్యం బ్రతకలేదో, ఏ కార్యము నీ జీవితంలో నిరాశగా ఆగిపోయిందో దేవుడు దాన్ని బ్రతికించి ఈ టీవీ కార్యక్రమం ద్వారా నిలబెట్టబోతున్నాడు. బైబిల్లో మనం చూసినప్పుడు లూకా సువార్త 13వ అధ్యాయములో ప్రియులారా 10వ వచనం నుండి 17 వరకు వంగిపోయిన ఒక స్త్రీ, ఒక వ్యక్తి ప్రియులారా, ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు మందిరములోనే ఉంది, దేవుని వాక్యం వింటుంది, బోధకుల మధ్య ఉంది, పరిచర్య చేస్తుంది, నడుము వంగిపోయింది. అనగా నువ్వు మందిరానికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, పరిచర్య చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, నీ ఇంట్లో కార్యం వంగిపోయింది. నీ బిడ్డల వివాహం వంగిపోయి ఉంది, నీ బిడ్డల ఉద్యోగం వంగిపోయి ఉంది, నీ కోర్టు సమస్య వంగిపోయి అపజయంలో ఉంది, మీ భార్య భర్తల కార్యాలు వంగిపోయి ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా, ఆ ఒక మాటను మనం చూస్తే 13వ అధ్యాయములో 17వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ చక్కగా రాయబడుతుంది. మనం చదువుకున్నప్పుడు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇంటిలో దేవుడు వంగిన కార్యాన్ని, చనిపోయిన కార్యాన్ని బ్రతకనిచ్చి లేపబోతున్నాడు. సమాజంలో నీ ఇంటి పక్కన, నీ బంధువుల మధ్య, నీ అయిన వారి దగ్గర, ఉద్యోగస్తుల దగ్గర మిత్రమా, ఘనకార్యాన్ని చూసి నువ్వు చెప్పుకొని సంతోషించే కార్యాన్ని యేసయ్య నీ జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు ఏ స్థలములో ఎక్కడ ఉండి ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నాడు, ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాల ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు కదా, నీ కార్యాన్ని బ్రతికించబోతున్నాడు, నీ కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాడండి పరిశుద్ధాత్మదేవుడు. అయితే నీవు చేయాల్సిన పని ఆయన ఆజ్ఞని గైకొను. ఉపదేశాన్ని మరిచిపోవద్దు. ఆజ్ఞని గైకొనటం అంటే వాక్యానికి లోబట్టం, పాపమును విడిచిపెట్టడం, మారు మనసు పొందటం, సంఘములో చేర్చబడటం. ప్రియులారా, నువ్వు ఏ పాపంలో ఉన్నావో, త్రాగుడు, సిగరెటు, జూతం, దొంగతనం, వ్యభిచారము, లేక లోక సంబంధమైన వాటిలో దేనిలో ఉన్నావో ఈరోజు యేసయ్య ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ జీవితంలో ఈ సంవత్సరం ఒక మార్పుని తేబోతున్నాడు. మీ కుటుంబంలో ఈ సంవత్సరం ఒక ఆధ్యాత్మికమైన మలుపును తెప్పబోతూ ఉన్నాడు. ఆజ్ఞను గైకొందామా, మన కార్యాలను బ్రతకనిద్దామా? రెండవదిగా మనం చూచినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయములో ప్రియులారా 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, రెండవదిగా ఆయన ఆజ్ఞను మనం గైకొన్నప్పుడు యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞను నువ్వు గైకొంటే, ఆయనను వెంబడిస్తే, రెండవది నీకు క్షేమము కలుగును. క్షేమము కలుగును. క్షామములో ఉన్నావా? కరువులో ఉన్నావా? లేమిలో ఉన్నావా? పాప భయం నిన్ను కృంగదీస్తూ ఉందా? రాత్రులు నిద్రపట్టడం లేదా నీ జీవితంలో? స్నేహితులు ప్రియులారా, అయిన వారు, శ్రేయోభిలాషులు, బంధువులు శత్రువులు అయ్యారా? ఇదిగో నీ జీవితంలో ఎక్కడ చేయి పెట్టినా, ఎక్కడ నువ్వు కలిసినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా క్షామము. ఇదిగో నీ జీవితంలో నిరాశ, శాపం ఉన్నదా? దేవుడు ఈరోజు రెండవదిగా ఆజ్ఞకు నువ్వు లోబడి ఉపదేశాన్ని మర్చిపోకుండా ఉంటే నీకు ఆయన క్షేమాన్ని కలుగు చేయబోతున్నాడు. నీకొక క్షేమము ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుని వాక్యములు మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, యోబు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనములో చదివినప్పుడు అంటాడు కదా, అక్కడ నీ డేరా
క్షేమ నివాసము అన్నాడు. నీ ఇంటిలో వస్తువులు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. ఏబు 5వ అధ్యాయంలో 24. దీని భావన అర్థం ఏమిటంటే మిత్రమా, నీ ఇంటిలో వస్తువులని, నీ ఇంటిలో ఆశీర్వాదాన్ని, నీ ఇంటిలో కార్యాలను కోల్పోయావా? లెక్క చూడగా అన్నీ తక్కువ కొదువయిందా? దేవుడు అంటున్నాడు, పోయినవన్నీ మరలా తిరిగి వస్తాయి. పోయినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. ఆరోగ్యం పోయిందా? ఆశీర్వాదం పోయిందా? ఆత్మీయులు పోయారా? తిరిగి యేసయ్య సమకూర్చబోతున్నాడు. పోగొట్టుకున్నది ఏదో ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా నీ ఇంటికి పోగొట్టుకున్నది రాబోతున్నది. చప్పట్లు కొట్టి గట్టిగా మహింపరుద్దామండి, గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, బైబిల్లో చూస్తున్నాం కదా, 1 సమూయేలు 12:14 మనం చదువుకున్నప్పుడు మిత్రమా ప్రియులారా, దేవుని వాక్యములో నుండి నీకు క్షేమం కలుగును. 3వదిగా ఆయన ఆజ్ఞకి మనం లోబడినట్లయితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయములో 1వ వచనాన్ని చివరిగా మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆజ్ఞాపించుచున్న అన్నిటినీ అనుసరించి నడుచుకొని నెడల యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ ఆశీర్వాదం, ఆయన ఆజ్ఞను గైకొని ఆయన ఉపదేశాన్ని మర్చిపోకుండా వాక్యానుసారముగా నువ్వు యేసు ప్రభువాన్ని అంగీకరించి మందిరంలో చేర్చబడి ఇది కులానికి మతానికి చెందిందని పెడచెవిని పెట్టకుండా నీ జీవితంలో నీవు అంగీకరించినట్లయితే ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఈ బలమైన వాక్యము వర్తమానము ద్వారా యేసయ్య 3వదిగా వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ వాక్యం నిన్ను హెచ్చించిద్ది, ఈ వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుంది, ఈ ఆజ్ఞని నిన్ను బలపరుస్తుంది. ఈ వాక్యము లేకుండా, ఇదిగో వాక్యానుసారమైన జీవితం లేకుండా నీ జీవితంలో అద్భుతాలు అతిశయాలు కావాలంటే జరగదు. యోసేపుని దేవుడు హెచ్చించాడు. ఐగుప్తు దేశంలో ఒక చిన్న కూలివాడుగా చేరాడు. ప్రియులారా, దావీదు గొర్రెలను కాసుకొని ఓ చిన్న గొర్రెల దగ్గర బుడ్డవాడుగా చిన్నవాడుగా ఉన్నాడండి. అయితే దేవుడు ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు రాజుగా నియమించాడు. నీ జీవితంలో నీవు చిన్న ఉద్యోగం చేస్తున్నావా? కొద్ది పనిని నువ్వు చేస్తున్నావా? నీళ్ళు చాలా చిన్నదా? నీ కుటుంబంలో ప్రియులారా చాలా వ్యవస్థ చాలా చిన్నదా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆజ్ఞను గైకొంటావా? ఉపదేశాన్ని మర్చిపోకుండా నీవు జీవిస్తావా? యేసయ్య దగ్గరికి వస్తావా? హృదయంలో చేర్చుకుంటావా? వాక్యానుసారంగా నీవు జీవించినట్లయితే ఆయన 3వదిగా నిన్ను హెచ్చించబోతున్నాడు. ఎక్కడో పడిపోయావు, ఎక్కడో నలిగిపోయావు, ఎక్కడో దిగజారిపోయావు, ఎక్కడో పోగొట్టుకున్నావు. దేవుడు మరలా నిన్ను మొదటి స్థాయిలో యవనస్తురాలా, నాతోటి దైవ సేవకులారా, నిన్ను దేవుడు హెచ్చించి నిలబెట్టబోతున్నాడు. నేను నిలబడగలుగుతానా? నేను హెచ్చింపబడతానా? మరలా నా స్థానం నాకు వస్తుందానని నీవు ప్రశ్నగా ఉన్నావు. దేవుడు ఈ దినము నీతో సిద్ధపరిచి ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్నాడు. హెచ్చింపబడబోతున్నావు, నిన్ను హెచ్చిస్తాడు. మూలవాక్యంగా బైబిల్లో మనం చూసాం కదండి, సామెతల గ్రంథం 13:13 మనం చదువుకున్నాం. ప్రియులారా, మరొకసారి 13వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ మనం వాక్యాన్ని చదువుకుంటాం. తిరస్కరించువాడు శిక్షనందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. ఆజ్ఞకు లోబడదామండి. ఏమి లాభం అంటే మన కార్యాలు బ్రతుకుతే మనకు క్షేమం కలుగుతుంది, మనం హెచ్చింపబడతాం. ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇవి మీకు ప్రయోజనకరంగా ఉంది. ముందు దినాలు ఇంకా ప్రవచనాత్మకమైన ప్రయోజనకరమైన వర్తమానాలను ఆత్మదేవుడు అందిస్తాడు. విశ్వసించి ఈ వాక్యాన్ని మీరున్న చోట మురక్రేయండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు వాక్యము ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. మా భారతదేశాన్ని బలపరచు, మా ఆంధ్రప్రదేశ్ని మీరు ఆశీర్వదించండి. మా యొక్క ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభువా, పరిసర ప్రాంతంలో ఉన్న మండలాలను 56 మండలాలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి, కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలను ప్రభువా ఆజ్ఞనికి లోబడి ఉపదేశాన్ని మర్చిపోకుండా
వారి జీవితాలను నడిపి తండ్రి ఈ 3 కార్యాలు నెరవేర్చి మేలులతో నింపమని, ఈ కార్యక్రమం ద్వారా వారు దీవించబడటానికి ద్వారాలు తెరవమని, వచ్చే వారానికి మరలా మమ్మల్ని సమకూర్చమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.